హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అందరికి నచ్చే అందరూ మెచ్చే పానీపూరి రెడీ చేసుకుందాం. చూసేద్దాం రండి. ముందుగా మనం ఒక కప్పు బఠానీ తీసుకొని 7 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత 2 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడకటానికి సరిపోయే వాటర్ వేసుకొని ఒక పొటాటో పేపర్ తీసేసి కట్ చేసుకొని బఠానీతో పాటు ఉడికించుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి కుక్కర్ మూత పెట్టుకొని 7 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకోవాలి. అది నానేలోపు కొత్తిమీర, పుదీనాకు కట్ చేసుకోవాలి. ఒక అల్లం ముక్క కట్ చేసుకోవాలి. ఈ పానీకి సరిపోని పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి వేసుకొని అల్లం ముక్కలు వేసుకొని కొత్తిమీర, పుదీనాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొత్తిమీర, పుదీనాకుని మంచిగా కడుక్కొని వేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దాంట్లో వేసుకోవాలి. దానికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. పానీపూరిలోకి పానీ రెడీ అయినాయి. పూరీలు చేసుకున్నాం. మేమైతే రెడీమేడ్గా తెచ్చుకొచ్చి చేసుకుంటున్నాము. డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకొని రెడీమేడ్గా తీసుకొచ్చుకునే పూరీలని ఇట్లా వేపుకోవాలి. మనకి ఎన్నైతే కావాలో అన్నీ మంచిగా వేగిన తర్వాత మనకి ఇష్టమైన పానీపూరి రెడీ అయిపోతాయి. ఉడికిన బఠానీ మిశ్రమాన్ని తీసుకొని పప్పు గుత్తితో బాగా మంచిగా మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి. కొంచెం పానీపూరి వాటర్ వేసుకొని 2 గరిటెలు వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా నలిగే వరకు మనం స్మాష్ చేసుకోవాలి. రెండు 3 పూరీలు నలిపి వేసుకొని ఇంకా బాగా మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి. ఇదంతా రెడీ అయిపోయినాక మనకి ఇష్టమైన పానీపూరి రెడీ అయిపోతుంది.